ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. పిఠాపురం స్థానిక విద్యా నంద గ్రంథాలయం నందు పురోహతిక కల్చరల్ అసోసియేషన్ పిఠాపురం వారిచే ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనానికి అధ్యక్షులుగా కేవీఎస్ఎస్ ప్రసాద్ నిర్వహించగా సుమారు 15 మంది కవులు పాల్గొని తమ కవితలను పలు అంశాలపై వినిపించడం జరిగింది. తదుపరి వివిధ రంగాల్లోని నిష్ణాతులైన 15 మంది ప్రముఖులకు ఉగాది విశిష్ట పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పురోహతిక కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో 2022లో పురోహతిగా కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది అని, ఈ సంస్థ ద్వారా 3 సంవత్సరాల నుండి కవి సమ్మేళనాలు, ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతుందని, భాషా సాహిత్యంపై మక్కువ అవగాహన కలగాలి అంటే కవి సమ్మేళనాలు నిర్వహించాలి అని, వాటి ద్వారా భాషపై పట్టు సాధించగలరని తెలియజేశారు. మేము పిఠాపురం నందు 2022లో పురోహతిక కల్చరల్ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళల ద్వారా నైతిక విలువలు పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాం. దీంట్లో ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలు, మన భాష, సంస్కృతి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియచేయాలని, వాటి ద్వారా సమాజంలో వారి యొక్క ఉన్నత స్థానాన్ని పొందడానికి నైతిక విలువలు పాటించాలనే సదుద్దేశంతో దీన్ని ప్రారంభించాం. ముఖ్యంగా మరి మేము ఈ కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఉగాది విశిష్టతను, ఉగాది పురస్కారాలను అందిస్తూ, అలాగే మరి తెలుగు భాషా సాహిత్యాన్ని, తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం, ఈ క్రోధీనామ సంవత్సరంలో ఉగాది గురించి మరి అందరికీ తెలియచేయాలి. నేటి యువత కూడా మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి యొక్క గొప్పతనం కూడా ఈ యొక్క నేటి విద్యార్థులకి ఏమాత్రం అవగాహన లేదు. ఉగాది అనగానే కొత్త సంవత్సరమే ఒక బాడీ తప్పితే, ఉగాది అంటే మరి దాంట్లో మన ఆచార వ్యవహారంలో పాటించవలసినవి ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా అభ్యంగన స్నానం, పంచాంగ శ్రవణం, షడ్రుచులతో ఉగాది పచ్చడి, తర్వాత ఇతర కార్యక్రమాలు. వీటిలో ముఖ్యంగా ఇతర కార్యక్రమాలు, ఉగాది కార్యక్రమాల్లో భాగంగా కవి సమ్మేళనాన్ని ఇక్కడ పిఠాపురంలో ఈ పురోహతిక కల్చరల్ అసోసియేషన్ ద్వారా మరి శ్రీ వరద వెంకట నరసింహ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో గత సంవత్సరం నుంచి నడుపుతున్నాం. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఈ కవి సమ్మేళనంలో ఇప్పటి వరకు సుమారు 100 మంది వరకు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొని సమాజానికి ఒక మంచి మెసేజ్ని, అంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు. అలాగే మన నేటి పరిస్థితుల్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేస్తూ తమ కవిత. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు కలిసి చేబ్రోలు హరేరాం గుడి సమీపంలో గల జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయం నందు సమావేశమై రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా పోటీ చేయుచున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేయుచున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ని గెలిపించుకోవడానికి దుర్గడ గ్రామానికి సంబంధించిన ఎన్నికల ప్రచారం, ఇతర విషయాలపై భవిష్యత్ ప్రణాళికను తయారు చేసుకునే నిమిత్తం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, పిఠాపురం నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలి అంటే కులమతాలకు అతీతంగా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరిపై ఉందని, పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయంగా బలమైన వ్యక్తి మన నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోవాలి అని, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, కాబట్టి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ని శాసనసభ్యునిగా ఎన్నుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఘనత దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కీర్తించబడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు, గొల్లపల్లి శివబాబు, దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్, గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు కందా శ్రీనివాస్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు సాకా సురేష్, కీర్తి చిన్న, సకినాల లచ్చబాబు, కోల నాని తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్సుమాంజలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024 మన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ శాసనసభ్యునిగా మన పార్టీ అధ్యక్షుడైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ పార్లమెంట్ నుండి తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరి యొక్క గెలుపు ఈ కాకినాడ జిల్లాకి చారిత్రక అవసరం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు కుల మతాలకు అతీతంగా ఓటు వేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాబోయే కాలంలో ఒక ప్రభావితం చేసేటటువంటి, శాసించేటటువంటి శక్తి ఉన్నటువంటి, రాజకీయాలను శాసించేటటువంటి శక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల మన పిఠాపురం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి, రాజకీయంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం శాసనసభకి ఖచ్చితంగా పంపించి తీరాలి. అదేవిధంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల రాష్ట్రంలోనే మన పిఠాపురం నియోజకవర్గం కీర్తించబడుతుంది. దానికంటే గొప్పగా మన పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక గొప్ప పేరు పొందాలంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. ఇప్పుడు గతంలో చూసాం 2019 ఎన్నికల్లో మన గాజువాక, భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మన పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలకు రాకుండా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత, బంపర్ మెజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు పంపించాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది. మన పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు పంపించాలి. మనం చూస్తూ ఉన్నాం, గోదావరి జలాలను కానీ, మన ఏలేరు జలాలను కానీ మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. అంటే ఏలేరు ప్రాజెక్ట్ని మనం అభివృద్ధి చేసుకుని మనం డెవలప్ చేసుకోగలిగితే మనం రైతులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఒక పొజిషన్కి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకున్నప్పుడే మనం ఆ ఏలేరు ప్రాజెక్టు మనం ఆధునీకరించుకుని మన రైతులందరికీ కూడా మంచి చేయగలుగుతాం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనం SEZ పేరుతో మన తీర ప్రాంతం అంతా కూడా, ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా కాలుష్య జలాలతో సముద్రంలోకి వదలడం వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఉపాధి కోల్పోయి అక్కడ కరువు. పవిత్ర పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా అనివేటి మండపం వద్ద పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించి పండితులకు చైర్మన్ రోహిత్ మరియు ఈవో రామచంద్ర మోహన్ చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అలాగే శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి వెండి రథముపై ఆసీనులు కావించి ఆలయం ప్రాకారం చుట్టూ 3 పర్యాయాలు ప్రదక్షిణ కావించి అనంతరం స్వామివారి ఆలయంలోనికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య, దత్తు శర్మ, ప్రోటోకాల్ అధికారి గణపతి, భక్తులు, స్థానికులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంచేత రాజపూజ్య అవమానాలు సరి సమానంగానే ఉన్నాయి.
ఎలా చూసినప్పటికీ కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. పెద్దలు అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా అందజేయడం జరిగింది అని చంద్రబాబు నాయుడు వాలంటీర్లను చిన్నచూపు చూసి తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని, తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతింటుంది అని వాలంటీరీ రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తానని వాలంటీర్లు అన్నారు. ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలోని వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బోనం సాయిబాబా, వైసీపీ జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు కప్పల శ్రీధర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురం టౌన్ మిరపకాయల వీధిలో గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలి అని కోరారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడడం జరిగింది అని, పిఠాపురం నియోజకవర్గ దేవాలయాలు, టెంపుల్, టూరిజంగా అభివృద్ధి విషయంలో పురుషోత్తపట్నం రైతుల కొరకు ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలి అని, ఇంకా అభివృద్ధి విషయంలో అనేక అంశాలపై పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం జరిగింది అని ఆయన తెలిపారు. వార్డులో పర్యటన చేస్తుంది. 25 వీధిలో ఇక్కడ మేము ఉన్నప్పుడు పెన్షన్లో 220 పెన్షన్లు ఇచ్చాను. వాళ్ళు 30 తీసేసి 15 ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయన్న దానికి నిదర్శనం ఇది. ఇక్కడ మేజర్ డ్రైన్లు మేమే వేసాం. మేముండగా శాంక్షన్ అయిన డ్రైన్లు కానీ, బ్యాలెన్స్ రోడ్డు కానీ వీళ్ళు వేసాం. ప్రభుత్వం పోయింది కాబట్టి. ఇక్కడ వంగా గీత గారు ఏ రోజు కూడా ఈ వార్డులోకి రాలేదు. వచ్చారమ్మా? ఇప్పుడు రాలేదు. 5 ఏళ్ళకి ఆవిడ ఒకసారి ఓటు అడగడానికి వస్తుంది. అంతే తప్పితే ఈ నియోజకవర్గానికి చిన్న పైసా పని కూడా చేయలేదు. ఎంపీ ల్యాడ్స్ అన్ని కూడా 25% అమ్ముకోవడం జరిగింది. మున్సిపాలిటీలో దగ్గర 30 పోస్టులు దగ్గర లేదనుకుంటే 25 లక్షలు 30 లక్షల మధ్యన అమ్మారు. అంటే దగ్గర ఎలక్షన్ ఖర్చులకు సంబంధించి 30 పోస్టులు అవి. అలాగే మందుల కంపెనీ అరవింద కంపెనీ నుంచి సిఎస్ఆర్ పేరు చెప్పి అడిషనల్ ఎస్టిమేషన్ వేయించి వర్కులకి అందులో కోట్ల రూపాయలు లాగారు. మత్స్యకారులు రోడ్లు పెట్టారు. అటువంటి వ్యక్తికి మనం ఓటేయడం కరెక్ట్ కాదు. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేవాళ్ళు మనకు అవసరం లేదు. నిరంతరం మేము ప్రజల్లో ఉన్నాం. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రపోజ్ చేశారో పిఠాపురం నియోజకవర్గానికి, ఆయనకి అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 ఓట్లు కూడా గ్లాస్కి వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆయన కూడా అభివృద్ధి ఏ విధంగా చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఆలోచన చేశాం. ఎక్కువగా టెంపుల్స్ ఉన్నాయి మనకి, దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్. ఈ టెంపుల్స్ అన్ని కూడా టెంపుల్ టూరిజంలో పెట్టి ఒక 500 కోట్ల ఫండింగ్ తోటి కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా పురుషోత్తపట్నం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చామో రైతాంగానికి, అది తిరిగి ప్రారంభించాలి. దాన్ని గీత గారు, దొరబాబు గారు ఆఫ్ చేశారు. దాన్ని తిరిగి ప్రారంభించాలి. ఒకటే చెప్తున్నాను, గీత గారు అవనండి, దొరబాబు అవనండి, ఇక్కడ ఎవరికి మేలు చేయలేదు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఉన్న వ్యవస్థను పాడు చేశారు. పురుషోత్తపట్నం నీళ్లు రాకుండా చేశారు. ఏలే రాజనీకరణ పనులు అవ్వకుండా చేసేది. ఇది వాళ్ళ నైజం క్యారెక్టర్. అంతే తప్పితే వాళ్ళు ప్రజలకు ఏ విధంగా చేయరు. ప్రజల మీద అభిమానం ఉండదు. కోవిడ్ వచ్చినప్పుడు మనందరం చావు బతుకుల్లో ఉంటే కనీసం పలకరింపు కూడా రాలేని నాయకురాలు వంగా గీత గారు. దాన్ని బట్టి ప్రజలు ఆలోచించుకోవాలని కోరుతారు. ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం. కాకినాడ జిల్లా పెరుమల్లపురం పంచాయతీలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జనహోరణ తలపించింది. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన చొక్కా మహంకాళి ఆధ్వర్యంలో చింతకాయలపేట, అవలదారుపాడు, కేబీపురం తదితర గ్రామాల్లో బావిష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. ప్రజలతో మమేకమైన దివ్య వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు, యనమల రాజేష్, యనమల లక్ష్మణరావు, జిల్లా టీడీపీ మత్స్యకారుల అధ్యక్షుడు కోడ వెంకటరమణ, వెలుగుల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భారత ఎన్నికల సంఘం వచ్చేసి 16 మార్చిన ఎన్నికల ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఏదైతే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒక నియమావళి ఉందో దాంట్లో అమల్లో తీసుకొచ్చి వచ్చే 13వ తారీఖు మే 13వ తారీఖు ఎన్నికలు జరపడానికి అన్ని అంశాల మీద కూడా దృష్టి సారిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మనకు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సిఐలు అందరితో మన జిల్లాకు కొత్తగా జాయిన్ అయినటువంటి ఎస్పీ గారితో కలిసి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మనకు ఇంకా ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇంకా అప్రమత్తం అయిపోయి యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఏదైతే ఎన్నికల సంఘం ఒక విధి విధానాలు ఉన్నాయో, వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా వారికి ఈరోజు తెలియజేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే వచ్చేసి ఈ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా 3 చొప్పున 24 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. అదేవిధంగా ప్రతి మండల్, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక ఎంసీసీ టీం అనేది ఉంది. కానీ మనకు ఇంకా వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్ రాబోతున్న విషయం అందరూ కూడా తెలుసు. దాన్ని ఉద్దేశించి మనకు వచ్చే 10వ తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా 3 లేకపోతే 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ని కూడా ప్రారంభించడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రేపు ఉగాది తర్వాత ఎల్లుండి నుంచి మనకు ప్రతి నియోజకవర్గంలో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 3 టీమ్స్ పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా జిల్లాలో ముఖ్యమైన రోడ్స్, అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతంలో 18 చెక్ పోస్టులు ఆల్రెడీ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 18 చెక్ పోస్టులో కూడా కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కెమెరా డైరెక్ట్ రిలే మనకు కంట్రోల్ రూమ్కు, పోలీస్కి, అదేవిధంగా సిఇఓ ఆఫీస్ కూడా ఆ కంట్రోల్ రూమ్స్ ఆ ఒక చెక్ పోస్ట్ నుంచి ఉన్నటువంటి వీడియోస్ అక్కడ వెళ్తున్నాయనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మనకు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత దాదాపు 92 లక్షల క్యాష్ రూపంలోను, లిక్కర్కు సంబంధించి 1200 లీటరు 7.5 లక్ష విలువ కూడినటువంటి లిక్కర్ సీజ్ చేయడం, అదేవిధంగా 88 లక్షలు సంబంధించిన గోల్డ్, సిల్వర్ ఆర్టికల్స్, అదేవిధంగా ఇతర ఆర్టికల్స్ 7 లక్షలు, మొత్తం ఇప్పుడు వరకు 1,96,00,000 వరకు విలువ గల ఆర్టికల్స్ అన్ని కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సీజర్ తర్వాత సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఒక ఉద్దేశంతోనే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఏదైతే ఎన్నికల సంఘం ఒక గైడ్లైన్స్ ప్రకారం నియమిస్తూ దానికి సిఓజెడ్పీ, అదేవిధంగా డిటిఓ గారు, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఎక్స్పెండిచర్ నోడల్ ఆఫీసర్ ముగ్గురు టీమ్గా ఉండి ఏదైతే సీజ్ చేసామో దాన్ని నిజంగా దానికి ఉపయోగిస్తున్నారని కూడా వెరిఫై చేస్తూ, ఒకవేళ దాంట్లో ఏం తప్పు లేదంటే వెంటనే కూడా రిలీజ్ చేసే పని కూడా చేపడుతున్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా వచ్చేసి ఎక్కువ ఈ సీజర్స్ మీద దృష్టి పెట్టి, అదేవిధంగా ఈ చెక్ పోస్టులు పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేసి ఏమైనా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఎక్కడైనా డబ్బులు పంచడం కానీ లేకపోతే వేరే అట్లాంటి నేరాల్లో పాల్పడే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా, సిటిజన్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చి ఉంది. మాకు ఇప్పుడు వరకు కూడా మీరు తీసుకుంటే దాదాపు సి విజిల్ ద్వారానే 257 కంప్లైంట్స్ రావడం జరిగింది. దీంట్లో నిర్ణయించినటువంటి 100 నిమిషాల లోపు 95% కంప్లైంట్స్ని కూడా మేము
వచ్చేసి అటెండ్ చేయడం అనేది జరిగిందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. వచ్చే ఇంకా వారం రోజుల్లో 18వ తారీఖున మనకు వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఆ నోటిఫికేషన్ ఇచ్చే రోజు నుంచి 25వ తారీఖు వరకు కూడా మనకు నామినేషన్ ఉంటుంది. 25వ తారీఖు నామినేషన్ అయిపోయిన తర్వాత 26వ తారీఖు స్క్రూటినీ ఉంటుంది. 29 వరకు కూడా మనకు విత్డ్రాయల్కు టైం ఉంది. 29వ తారీఖున ఫైనల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మేము పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు. మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతుంది ఒకటే, మీ అందరూ కూడా ఇంతకు ముందు కూడా తెలియజేశాము. సెక్షన్ 127A ఏదైతే ఉందో అది మీడియాలో వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేస్తున్నటువంటి ప్యాంప్లెట్స్ కానీ, అదేవిధంగా పర్మిటెడ్ హోర్డింగ్స్, ఓన్లీ పర్మిటెడ్ హోర్డింగ్స్ అలౌడ్, ఆ పర్మిటింగ్ హోర్డింగ్స్లో పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ అన్నిటికి కూడా వచ్చేసి ఎవరైతే పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ ఎవరైతే ప్రింటర్ ఉన్నారో దాన్ని కూడా ప్రింట్ చేసి 48 గంటల లోపల దాన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర చేర్చాల్సిన బాధ్యత అందరికి ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 127A ప్రకారం మరొకసారి మీ ద్వారా అందరూ కూడా దాన్ని గుర్తు చేస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. మీ యజమానులందరికీ కూడా రాతపూర్వకంగా కూడా మీ లెటర్ కూడా మేము పంపడం జరిగింది. మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా దీని ద్వారా కోరడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ ప్రస్తుతానికి మనకు ఎన్నికలకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఎస్పీ గారిని కొత్తగా విధులు చేరిన తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నారు కాబట్టి ఆ పోలీస్ తరఫున కూడా తీసుకుంటున్నటువంటి కొన్ని జాగ్రత్తల్ని ఆయన కూడా వివరించి చెప్తానని సందర్భంగా తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈ కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత నిన్న పోలీస్ ఆఫీసర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, డిఎస్పీ, సిఐస్, ఎస్ఐస్తో. సో మనకి ఎన్నికల సందర్భంగా మనము తీసుకోవాల జాగ్రత్తలు, ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు సీజర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా చెప్పారు. దాని మీద మన చెక్ పోస్ట్ 18 పెట్టాము జిల్లాలో, ఇంకా ఎస్ఎస్టీస్ అమల్లోకి తీసుకొస్తాము. దాంతోపాటు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే నిర్భయంగా వాతావరణంలో ప్రజలు ఆ రోజు వాళ్ళు ఓటు వేయాలి. సో దానికోసం మనం అన్ని జాగ్రత్తలు, ఎస్పెషలీ విలేజ్ విజిటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. ఎక్కడెక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్హెచ్ఓ, సిఐ, డిఎస్పీ పర్సనల్గా ఇంపార్టెంట్ విలేజెస్ విజిట్ చేయాలి. అక్కడ ఉన్న పెద్దలతో కూర్చొని మాట్లాడి ఒక కాన్ఫిడెన్స్ తీసుకురాలి వాళ్ళతో, దట్ ది ఎలక్షన్స్ విల్ బీ ఇన్ అ వెరీ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. వాళ్ళు నిర్భయంగా వెళ్ళి ఆ రోజు ఓటు వేయచ్చు. మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మన పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది దీనికి. సో ఒక వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఒక ఎన్నికలు జరపాలి అంట లక్ష్యంతో మన డిపార్ట్మెంట్తో పనిచేస్తున్నాము. సో విత్ ఫర్దర్ గైడెన్స్ ఫ్రమ్ కలెక్టర్ సార్ అండ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్, సో ఈ నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ విల్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఇట్స్ 200% టు ఇన్షూర్ అ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్. శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, ఎల్పీ నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం
నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు, ముహూర్తములు చూడబడు. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.